హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నామండి. ఏంటి కారం చూపిస్తుంది అనుకుంటున్నారా అండి? కారం పట్టించుకుందామని మిర్చి తీసుకొచ్చామండి. కరెక్ట్గా అదే సమయంలో మా పిల్లలకు కూడా సెలవులు ఇచ్చేసారండి. మా పిల్లలు కూడా తొడలు తీయడంలో నాకు సహాయం చేస్తున్నారు. ఈ అమ్మాయి మా చిన్నమ్మాయి అండి. చూడండి, మిర్చిని కత్తిరితో కట్ చేస్తుంది. ఇవి 2 కేజీలు ఎండుమిర్చి అండి. ఇక్కడ ఉన్నది మా పెద్ద పాప అండి. చూడండి, ఎండుమిర్చి తొడలు తీస్తుంది. నాకు సహాయం చేస్తున్నారండి ఇద్దరు మా పిల్లలు కూడాను. ఆడపిల్లలు ఇంట్లో ఉన్నట్లయితే అమ్మ తర్వాత అమ్మలాగా అమ్మకి ఎంతో సహాయంగా ఉంటారండి. చూడండి, అదేవిధంగా మా పిల్లలు కూడా నాకు సహాయం చేస్తున్నారు. ఎండుమిర్చి అన్నీ తొడలు తీసేసిన రోజంతా ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఎండలు బాగా వేస్తున్నాయి కదండి, నాకైతే ఒక రోజులోనే ఎండిపోయినవి. ఈ విధంగా తొడలు తీసేసుకుని గిల్లుకోవాలండి. ఇంతకు ముందు రోజుల్లో అయితే మిర్చిని బాగా ఏంచేవాళ్ళండి, కానీ ఇప్పుడు ఎవరు ఎంచట్లేదు కదా, ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 2 కిలోల ఎండుమిర్చి తీసుకున్నానండి. 2 కిలోల ఎండుమిర్చికి 400 గ్రాముల ధనియాలు తీసుకున్నాను. ఒక 150 గ్రాముల ఆవాలు తీసుకున్నాను. 150 గ్రాముల జీలకర్ర తీసుకున్నానండి. 50 గ్రాముల మెంతులు తీసుకున్నానండి. మిర్చితో పాటే వీటన్నిటినీ కూడా ఎండలో ఎండబెట్టాలండి. కారం పట్టించుకోవడానికి వెళ్ళే ముందుగా ధనియాలు, జీలకర్ర, మెంతులని లైట్గా వేయించుకోవాలండి. చూడండి, కారం పట్టించుకొచ్చేసాము. చాలా ఎర్రగా ఉంది. పసుపు వేయలేదేంటి అనుకుంటున్నారండి. నేను పసుపు కూరలు వండేటప్పుడు కూరలో వేస్తానండి పసుపుని. ఈ విధంగా మనం కారాన్ని ఆడించుకున్నట్లయితే, ఇప్పుడు నేను 2 కిలోలు తీసుకున్నాను కదండి, ఈ 2 కిలోల ఎండుమిర్చి కారం నాకు 3-4 నెలల వరకు వస్తుందండి. బయట కొనుక్కునే కారం కంటే మనం ఆడించుకునే కారం చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీ వండినప్పుడు కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు నేను కొన్ని వెల్లుల్లిపాయలని ఈ విధంగా దంచుకుని 10-15 రోజులకి సరిపడా మనం ఒక డబ్బాలోకి తీసుకుంటాం కదండి, ఆ డబ్బాలోకి తీసుకునే కారంలో ఈ విధంగా వెల్లుల్లిపాయలు కలుపుకున్నట్లయితే కారం మంచి సువాసనగా ఉంటుందండి. ఎలా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.